వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పరకాల ప్రభాకర్, ఈయన గురించి నేను చెప్పాల్సినటువంటి పని లేదు, చాలామందికి తెలుసు. ప్రజారాజ్యం సంగతి తెలుసు. ఆఫ్టర్ దట్ తెలుగుదేశం ప్రభుత్వంలో 2014-19లో ఎప్పటి వరకు ఆయన సలహాదారుగా, కమ్యూనికేషన్స్ సలహాదారుగా పనిచేశారనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆయన ఇటీవల కాలంలో కొన్ని పుస్తకాలు రాస్తున్నారు, కొన్ని స్టేట్మెంట్లు, ముఖ్యంగా జనసేనని చాలా వరకు కెలుక్కున్నారు. గతంలో జన సైనికులను ఉద్దేశించి ఏ విధంగా మాట్లాడారు, ఆయన లాంగ్వేజ్, ఇవన్నీ కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాగే ఒకానొక ఇంటర్వ్యూలో, అంటే ఒక సిద్ధాంతి ఈయన వేదాంతి అన్నట్టుగా ఇద్దరు మాట్లాడుకున్నటువంటి తీరు, హావభావాలు ఇవన్నీ చూస్తే మీకే అర్థమవుతుంది. అప్పుడు మీతో మాట్లాడవచ్చు. అండ్ ఫర్ యూ దిస్ ఇస్ ద వీడియో. వచ్చిన తర్వాత గాంధీజీ పర్యటన చేసుకుంటూ ఇక్కడికి వచ్చి అక్కడికి వచ్చి అక్కడ మీటింగ్ పెట్టి ఇక్కడ మీటింగ్ పెట్టి ఇక్కడ మీటింగ్ పెట్టి అక్కడ మీటింగ్ పెట్టి నేను స్వాతంత్రం పట్టుకొచ్చినప్పుడు నేనే పట్టుకొచ్చిన స్వాతంత్రం ఎప్పుడు తిరిగాడు. నవ్వుతున్నావు కదా, ఎందుకు చెప్పు నాకు, అది స్వోత్కర్ష అవుతుంది. దేశంలో నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు గాంధీ మాకు స్వాతంత్రం పట్టుకొచ్చాడని చెప్పుకోవడం వేరు. అంటే మనం చిన్నప్పటి నుంచి నమ్ముతాము అని అని ఆ మనిషే చెప్పుకోవడం అనేది కొంచెం కామెడీగా అనిపిస్తుంది కదా. అలాంటి కామెడీలు చాలా చూస్తున్నాం కదా మనం. ఇప్పుడు ఇంకో ఉదాహరణ చెప్తాను నీకు. ఓకే, బిల్ గేట్స్ ఉన్నాడు. బిల్ గేట్స్ ఏం పెట్టాడు? మైక్రోసాఫ్ట్ పెట్టాడు. ఆయన స్టీవ్ జాబ్స్ ఉన్నాడు, ఆయన యాపిల్ ని పెద్ద చేశాడు. ఇలాన్ మస్క్ ఉన్నాడు, లేకపోతే మార్క్ జకర్బర్గ్ ఉన్నాడు. పెద్ద పెద్ద కంపెనీలు ఇవన్నీ కూడా బే ఏరియాలో ఉంటాయి, కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో ఏరియాలో ఉంటాయి. వీడు పెట్టినప్పుడు అక్కడ గవర్నర్ ఉంటాడు కదా, కాలిఫోర్నియా గవర్నర్ ఉంటాడు, గవర్నర్ ఉంటారు, అమెరికా కూడా ప్రెసిడెంట్ ఉంటాడు కదా. ఏమి అవుతున్నావు, ఎందుకు అవుతావు చెప్పి నాకు. వాళ్ళెవరు ఏ ప్రెసిడెంట్ క్లెయిమ్ చేసుకోలేదు ఇట్లా అనా కదా, చేసుకుంటారా? చేసుకుంటే నవ్వుతున్నావు కదా. మనం అలా నలుగురు, నేను చెప్పాలి, నువ్వు చెప్పాలి, ఆయన చెప్పాలి, ఈయన చెప్పాలి. అది చేయండి, ఇలా చేసాడండి, మంచి చేసాడండి, చెడ్డ చేసాడండి చెప్పాలి. ఇండివిజువల్ అంటే నేనే 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 అనుకుంటుంటారు కొంతమంది. కొంతమందికి అలవాటు ఉంటుంది, నేనే పట్టుకొచ్చాను, నేనే చేశాను, నేనే కట్టాను, నేనే కొట్టాను అంటుంటారు. నాకు అది నమ్మకం. ఇప్పుడు నేను సరదాగా నా ఫ్రెండ్స్ తో ఉంటుంటాను, మనకు అలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు రాజకీయాలు. క్లెయిమ్ చేసుకోవడం. చూసారుగా, ఆవిడ సిద్ధాంతి, ఈయన వేదాంతి. ఈయన చెప్తున్నాడు, ఆవిడ పగలబడి నవ్వుతోంది. ఆ నవ్వడం కూడా ఎలాంటి నవ్వులు నవ్వుతుంది అంటే, ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని చెప్పుకొని కనీసం నాలెడ్జ్ కూడా లేకుండా ఏం మాట్లాడుతున్నామో, దేనికి హావభావాలు వ్యక్తపరుస్తున్నామో అనేది లేకుండా, ఈయనేమో 2014-19లో సలహాదారుగా పక్కనే పెట్టుకున్నారు. ఇంకెవరికి ఇవ్వాల సలహాదారు అనే పదవి. 2014-19లో ఇంకెవరికి ఇవ్వాల, కేవలం పరకాల ప్రభాకర్ గారికి మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఇక్కడ కూర్చొని ఈ రకమైనటువంటి మాటలు ఇవన్నీ మాట్లాడుతున్నాడు. శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో స్టీవ్ జాబ్స్ కానీ, బిల్ గేట్స్ కానీ వీళ్ళందరూ ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళు బిజినెస్ చేయాలి అని ఎస్టాబ్లిష్ చేశారు వాళ్ళు. అంటే ఇంత చదువు వెనకాల పుస్తకాల ర్యాక్స్ చూశారుగా ఎన్నున్నాయో. మరి అన్ని పుస్తకాలు చదివినటువంటి మేధావికి తెలియలేదా? అక్కడ వాళ్ళు వేరే దేశం నుంచి వెళ్ళి శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో వాళ్ళు పెట్టుబడులు పెట్టడం, బిజినెస్ స్టార్ట్ చేయడం చేయలే. మైక్రోసాఫ్ట్ అనేది కానీ, యాపిల్ అనేది కానీ అన్నీ వాళ్ళు అక్కడ, ఎలన్ మస్క్ కానీ, స్టార్లింక్స్ వాళ్ళు అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళ దేశంలో వాళ్ళు పెట్టుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాన్ని విస్తరించాలి అని అనుకున్నప్పుడు ఆపర్చునిటీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది చూస్తున్నప్పుడు, టెక్నాలజీకి మన దగ్గర మన వాళ్ళు ఇలా ఉన్నారు అని చెప్పి ఆలోచన తెచ్చుకొని, మైక్రోసాఫ్ట్ వాళ్ళు అక్కడ ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు ఇక్కడికి పిలవకూడదు అన్న ఆలోచన ముఖ్యమంత్రిగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. ఈయన అక్కడికి వెళ్ళి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తోటి మాట్లాడి ఒప్పించి, శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా తర్వాత సిలికాన్ వ్యాలీ తరువాత మొట్టమొదటిసారిగా వాళ్ళ R&Dని, వాళ్ళ సెటప్ మొత్తాన్ని ఇండియాలో హైదరాబాద్లో పెట్టించారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తే తప్పే ఉంది? అది అవును, నేను తీసుకొచ్చాను మైక్రోసాఫ్ట్ని, తప్పే ఉంది? ఈయనన్నటువంటి లాజిక్ ప్రకారం చూస్తే అక్కడ ఉన్నటువంటి అమెరికన్ ప్రెసిడెంట్ కానీ లేదంటే శాన్ ఫ్రాన్సిస్కో గవర్నర్ కానీ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి లేదు. అక్కడ చాలా క్లియర్.
ఎందుకంటే వాళ్ళంతట వాళ్ళు మైక్రోసాఫ్ట్నో లేదు అంటే యాపిల్నో లేదంటే ఎలన్ మస్క్నో బాబు మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టండి మన దేశంలో వాళ్ళు ఎవరు ఏం పిలవలా. వాళ్ళ దేశంలో వాళ్ళు సంపాదించుకున్నటువంటి డబ్బుతో నేను వ్యాపారం చేయాలని వాళ్ళు దాన్ని నెలకొల్పుకున్నారు. దాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించే క్రమంలో నా దగ్గర అవకాశాలు ఉన్నాయి, మీరు నా దగ్గరికి ఎందుకు రాకూడదు, నా రాష్ట్రంలో ఇలా యువత ఉన్నారు, వీళ్ళందరికీ మీరు ఉపాధి కల్పించండి, మీకు ఇక్కడ కావాల్సిన ఫెసిలిటీస్ మేము కల్పిస్తాము, తద్వారా మీ బిజినెస్ పెరుగుతుంది, మీకు కావాల్సినటువంటి హ్యూమన్ రిసోర్స్ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంటుంది, స్కిల్డ్ రిసోర్స్ అనేది. ఇది ముఖ్యమంత్రిగా ఆయన చెప్పారు చేశారు, నడుస్తోంది. ఈరోజు దేశానికి గర్వకారణం. భారతదేశానికి మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మ్యాటర్ ఓవర్. ఇది ఆయన క్లెయిమ్ చేసుకోవచ్చు. పివి నరసింహారావు గారు తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు, ప్రపంచీకరణ ఈ నేపథ్యంలో వచ్చినటువంటి మార్పులు చేర్పుల్ని ఒడిసి పట్టుకొని అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనేక రకాలుగా చేశారు. ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉందండి కర్ణాటకలో, నారాయణమూర్తి గారు అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. ఆ రోజున్నటువంటి కర్ణాటక ముఖ్యమంత్రి ఇన్ఫోసిస్ నా వల్లే వచ్చిందని చెప్పుకోగలుగుతాడా? లేదు. బికాజ్ నారాయణమూర్తి గారు అక్కడ ప్రభుత్వానికి పర్మిషన్, నేను వ్యాపారం చేయాలనుకుంటున్నాను, వ్యాపారానికి ట్రేడ్ లైసెన్స్ అని తీసుకున్నారు, ఇన్ఫోసిస్ని ఎస్టాబ్లిష్ చేశారు. అదే నారాయణమూర్తిని యుఎస్ ప్రెసిడెంట్, యూకే ప్రెసిడెంట్ వచ్చి మిస్టర్ మూర్తి మీరు మా దగ్గర ఎస్టాబ్లిష్ చేయండి యుఎస్లోనో యూకేలోనో అని చెప్పిన తర్వాత ఒకవేళ రేపు ఎన్నికలకు వెళ్తే బాబు ఇండియాలో నారాయణమూర్తి గారిని ఒక ఆయన ఉన్నాడు, ఇన్ఫోసిస్ అనేటువంటి ఒక పెద్ద కంపెనీ పెట్టాడు, టెక్ కంపెనీ అది, దాన్ని మన దగ్గరికి తీసుకొచ్చాం, ఇగో మన యూకేలో ఇంతమందికి ఇలా ఉద్యోగాలు కల్పించామని వాళ్ళు చెప్పుకుంటారు. స్వోత్కర్ష ఎందుకు అవుతుంది? దీనికి పడి నవ్వడం. ఈవిడ సిద్ధాంతి, ఆయన వేదాంతి. పైగా వీళ్ళకి సలహాదారు పదవులు వీళ్ళకి ఏమనాలండి? ఇదే జర్నలిజం? ఈయన అనలిస్ట్ అని అనాలా? ఒక గౌరవం ఉండేది పరకాల గారి మీద, ఒక గౌరవం అనేది ఉండేది. బట్ ఎలా అయిపోయిందంటే ఆయన పరిస్థితి, అంటే ఒక వృద్ధాప్యం తాలూకు ఆ ఛాయలు, ఇంట్లో ఒంటరిగా ఒక్కడే కూర్చుంటున్నాడు పుస్తకాలు చదువుకుంటూ, దాంతో ఆ ఒంటరితనం అనేది బాధిస్తుందేమో, దాంట్లో భాగంగా ఇలాంటివన్నీ ఏమైనా చేస్తున్నారేమో, ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుందేమో అని ఒక ఆలోచన. భారతదేశానికి స్వాతంత్రం ఎవరు తీసుకొచ్చారు? ఆయన క్వశ్చనే. చదువుకున్నాం కాబట్టి, చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి గాంధీ గారు తీసుకొచ్చేశారు. గాంధీ గారు ఒక్కళ్ళేనా స్వాతంత్రం తీసుకొచ్చింది? ఇంకెవరు లేరా? స్వతంత్రానికి, భారతదేశానికి స్వాతంత్రం రావడానికి బలిదానం చేసినటువంటి వాళ్ళు ఇంకెవరు లేరా? కేవలం గాంధీ మహాత్ముడు ఒక్కడే తీసుకొచ్చాడు ఆయన. మరి స్వాతంత్ర సమర యోధులు అని ఎందుకు మనం ప్రతి సంవత్సరం కూడా వాళ్ళని కమెమరేట్ చేయాలి? ఎందుకు వాళ్ళని జ్ఞప్తి తెచ్చుకోవాలి? ఎందుకు చేయాలి? సో ఇదే చిన్నప్పటి నుంచి ఏంటంటే అందరికీ ఒక పంధాని ఒకటి రుద్దేసి గట్టిగా, ఇంకా వీళ్ళు ఎవరు లేరురా నాయన, స్వాతంత్ర పోరాటంలో ఎవరు పాల్గొనలేదు, స్వాతంత్రం సిద్ధించింది అంటే కేవలం గాంధీ మహాత్ముడి వల్ల మాత్రమే. అఫ్కోర్స్ ఆయన గౌరవిస్తాం, చాలా ఉన్నాయి కదా మాట్లాడాలంటే అప్పుడు. సో ఇక్కడ కూడా చేసింది చెప్పుకుంటే తప్పే ఉందో నాకు అర్థం కాదు. వీళ్ళకి అంత పగలబడిపోయి నవ్వేసేంత ఏమొచ్చిందో అర్థం కాదు. చదవేస్తే ఉన్నమతి పోయిందని ఇగో ఇలాంటివి తయారవుతుంటాయి. ఇలాంటివే చరిత్ర మర్చిపోయారేమో. ప్రజారాజ్యం నుంచి ఏ విధంగా బయటకు వచ్చారు, ఏం చేశారు అనేటువంటి పాయింట్, ఆ తర్వాత మాట్లాడినటువంటి మాటలు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి పనిచేసుకుంటున్నటువంటి తీరు, దీన్ని చూసి విమర్శ చేయొచ్చు. సద్విమర్శ ఎప్పుడు స్వాగతించాలి. ఎవరైనా సరే సద్విమర్శ అనేది స్వాగతించాలి. తప్పు జరిగిందా సార్, ఇక్కడ తప్పు జరుగుతోంది, దీని పొరపాటు సరిదిద్దుకోండి అని చెప్పడంలో తప్పు లేదు. కానీ అదేదో వ్యంగ్యంగా హేళన చేయాలి అనేటువంటి విధంగా, అసలు పేరు చెప్పకముందే నేనే తీసుకొచ్చా, నేనే చేశా అన్నట్టుగా ఏదో ఇచ్చేసుకుంటున్నారని ఏమనాలి వీళ్ళని? మీరే చెప్పండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.